మీ రాశి ఏంటి? మీ నక్షత్రం ఏంటి? అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కువ నక్షత్రం వాళ్ళు ఎవరున్నారో, ఎక్కువ రాశి నక్షత్రం కలిసిన వాళ్ళు ఎవరున్నారో చూసి, వాళ్ళకి తగ్గ వీడియోలు నేను చేస్తాను. మీరిచ్చే ఒక్క కామెంటు నాకు, మా టీమ్‌కి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. దయచేసి కామెంట్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఏప్రిల్ 4వ వారం నుంచి కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కొన్ని రాసుల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. ముఖ్యంగా వచ్చే సోమవారం నాడు తెల్లవారుజాము నుంచి అంటే 5 గంటల నుంచి కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలించడం వల్ల కొన్ని రాశుల వాళ్ళలో స్వర్ణయుగం పక్కా కాబోతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఈ సోమవారం నుంచి కనక వర్షం కురవబోతుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభించేటువంటి సమయం ఆసన్నమైపోయింది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ఆర్థిక అంశాలే కాదు, సమాజంలో మీకు గౌరవం మర్యాదలు కూడా ఒక్కసారిగా డబల్ అయిపోతాయి, రెట్టింపైపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీకు ఎంతో మెరుగుదల చాలా క్లియర్ కట్గా కనిపించబోతుంది ఈ రోజు నుంచి. నూతన గృహ ఉపకరణాలు అంటే ఇంట్లోకి సంబంధించిన ఫర్నిచర్ కానీ, బీరువా కానీ, ఇట్లా ఏదైనా ఒక పెద్ద పెద్ద ఐటమ్స్, పెద్ద ఓవెన్ కావాలి మీకు ఎప్పటి నుంచో ఫుల్గా వంటలు చేసుకోవడానికి, అవి కానీ ఒక ఈ మంచం పాతదైపోయింది, ఒక కొత్త మంచం కొందామని, ఇట్లా గృహోపకరణాలు ఎక్కువగా కొనేటువంటి ఛాన్సెస్ ఈ రాశి వారికి క్లియర్గా కనిపిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం నుంచి ఒక భారీ రాజయోగం పట్టబోతోంది. ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రమోషన్ రాబోతుంది. ఇంక్రిమెంట్ అయినా, ప్రమోషన్ అయినా రెండిట్లో ఒకటి పక్కా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు సక్సెస్ రాబోతుంది. విదేశీ పర్యటనల కోసం, ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితమైన సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. సంతానపరమైనటువంటి పాజిటివ్స్ కూడా రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి సంస్థ నుంచి పిలుపు అందబోతుంది. మీ ఆత్మవిశ్వాసం పెరిగి కఠినమైన పనులు కూడా చాలా సునాయాసంగా పూర్తి చేయబోతున్నారు. తులారాశి. తులారాశి వారికి ఏప్రిల్ 4వ వారం చాలా కీలకము. ఆకస్మిక ధనలాభం ఒక్కసారిగా డబ్బు వచ్చి పడుతుందన్నమాట. పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తుల విషయంలో ఉన్నటువంటి చిక్కుముడులు ఒక్కసారిగా విడిపోతాయి. పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు గడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి మంచి ర్యాంకులు రాబోతున్నాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే పరిస్థితి రాబోతోంది. పాత మిత్రుల యొక్క కలయిక వల్ల కూడా మీకు పాజిటివిటీ రాబోతోంది. వివాహ ప్రయత్నాలు కూడా మీకు ఫలించబోతున్నాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల పట్ల కూడా ఆసక్తి బాగా పెరగబోతుంది. సింహరాశి. సింహరాశి వారికి వచ్చే సోమవారం నాడు తెల్లవారుజాము నుంచి గ్రహబలం తోడవబోతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలమవుతాయి. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం కూడా డెఫినెట్లీ ఉండబోతుంది. మీ శత్రువుల మీద మీరు ఖచ్చితమైన విజయాన్ని సాధించబోతున్నారు. సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు కూడా మీకు లభిస్తుంది. ప్రియమైనటువంటి వ్యక్తులు, ఇష్టమైనటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు ఖరీదైన బహుమతులు అందుకుంటారు. ఆరోగ్యం చాలా స్థిరంగా ఉంటుంది. ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళు అపర కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విధి మీకు ఎంతో అనుకూలంగా మారబోతోంది. కళాకారులకి, క్రీడాకారులకి మంచి మంచి అవకాశాలు డెఫినెట్గా రాబోతున్నాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోతున్నారు. దైవ దర్శనాలు చేసుకుని మానసిక ప్రశాంతత కూడా మీరు పొందబోతున్నారు. రుణ విముక్తి కూడా కలుగుతుంది. ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి గొడవలు కూడా సద్దుమణిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మంచి పాజిటివ్ వాతావరణం ఏర్పడబోతోంది. కొత్త కొత్త వస్త్రాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం నుంచి అద్భుతమైనటువంటి మార్పులు జీవితంలో రాబోతున్నాయి. మీ సృజనాత్మక తగినటువంటి గుర్తింపు లభించబోతోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేరు ప్రఖ్యాతలు గడించడం అనేది కూడా జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులు కూడా చాలా వేగవంతం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు కూడా విజయవంతమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక కొత్త అనుభూతిని పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఆలోచన విధానం ఇతరులకి ప్రేరణగా కూడా నిలవబోతుంది. ఈ 6 రాశుల వారు అద్భుతమైన సమయాన్ని వృధా చేసుకోకుండా సరైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే తిరుగులేని బ్రహ్మాండమైన విజయాన్ని మీరు పొందబోతున్నారు. గ్రహాల యొక్క అనుకూలత వల్ల వచ్చేటువంటి ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడడానికి మీ సోమరితనాన్ని పక్కన పెట్టండి.